మీడియా మిత్రులందరికీ నమస్కారం. నేను మీ సంపత్ నాయక్ని. గత 15 ఏళ్ళుగా మీ మీడియా వారు చూస్తూనే ఉన్నారు ఎటువంటి ఉద్యమాలు చేస్తున్నామో. ముఖ్యంగా గత కొద్ది రోజులుగా మంగ్లీ గారి వ్యవహారం మొత్తం మీరు చూస్తూనే ఉన్నారు. ముఖ్యంగా మంగ్లీ గారి పైన మేము ఇవాళ ఇక్కడికి ఎందుకు రావడం జరిగిందంటే, మంగ్లీ గారి పైన పంజాగుట్ట పోలీస్ స్టేషన్లో A5గా కేసు నమోదు చేయడం జరిగింది. అసలైన విషయానికి వస్తే అనేక పేద బిడ్డలవి కేసు ఏంటిదంటే, అనేక పేద బిడ్డలవి, అది ఎవరైనా కావచ్చు. ముఖ్యంగా 100%లో 60 నుంచి 70% బంజారా బిడ్డలై డబ్బులు మైక్రో ఫైనాన్స్ పేరిట వసూలు చేసినట్టు ఆరోపణలు వస్తున్నాయి. ఆ ఆరోపణలలో ఇది కేవలం 10 నుంచి 15 కోట్లు కాదు, ఇది 100 నుంచి దగ్గర 200 కోట్లని అంటున్నారు మీ మీడియా వాళ్ళు కూడా. నేనేమంటున్నానంటే, చిన్న కేసు, ఒక గవర్నమెంట్ ఆఫీసర్ పైన చిన్న కేసు పెడితేనే సస్పెన్షన్కి గురి చేస్తారు. అది మీ అందరికీ తెలిసిందే. అది మీ మీడియాలో కానీ ఏమైనా చిన్న బ్రైబ్ తీసుకున్నా కానీ మిమ్మల్ని కూడా కనీసం దూరం పెడతారు. అదే మీడియా నుంచి వచ్చింది. మంగ్లీ ఒక గిరిజన బిడ్డ అయినా కానీ ఇవాళ పేద బిడ్డలు, పేద ప్రజలు తను చేసిన పాటలు పాడింది ఇవాళ తనని ఇవాళ ఇంత అందలం ఎవరు ఎక్కించిందంటే కేవలం పేద బిడ్డలే ఎక్కించిండ్రు. ఇవాళ ఒక మీడియా ఛానల్లోకి వచ్చి తెలంగాణ ధూమ్ధాములు నడిపేటప్పుడు కావచ్చు, లేకపోతే యూట్యూబ్లలో పాటలు పాడుకునేటప్పుడు కావచ్చు, లేకపోతే V6 ఛానల్లో కూడా కావచ్చు, పనిచేసి ఇంత ఎందుకు వచ్చిందంటే పేద బిడ్డలు తనను హక్కున చేర్చుకున్నారు కాబట్టే తను ఇవాళ బయటకు వచ్చింది. కానీ అదే పేద బిడ్డలై రక్త మాంసపు ముద్దలతోని, చెమట రక్తంతోని ఒక్కొక్కరు సంపాదించుకున్న డబ్బు ఇది ఎవడబ్బా సొత్తు? నిజంగా మీ మీడియా వాళ్ళకు తను ఆ రోజు క్వశ్చన్ చేసింది. నిజంగా ఆ మధు అనే పర్సన్కి తినకు సంబంధం లేకపోతే ఆ రోజు లాయర్ పైన నువ్వు కేసు పెట్టడం కాదు, డీజీపీ ఆఫీసర్ దగ్గరికి నువ్వు కేసు పెట్టినావు కదా, ఎవరిపైన కేసు పెట్టాలి? మధుగారి పైన కదా నువ్వు కేసు పెట్టాలి. మధుగారు కదా నిన్ను వాడుకున్నాదని చెప్పింది. నువ్వు మధుగారి పైన కేసు పెట్టావా? ఎప్పుడు పెట్టావు? మీ మీడియాను వక్రీకరించిందో ఏం జరిగిందో మీ అందరికీ తెలిసిన విషయమే. మేము ఒకటే అంటున్నాం, ఇందులో నిజాలు బయటికి రావాలి, పేద బిడ్డలకు న్యాయం జరగాలి. మేము ఇంకా పూర్తి వివరాలు, ఎందుకంటే ఈ తెలంగాణ రాష్ట్రంలో ఉద్యమంలో కీలకంగా పనిచేసిన వాళ్ళం కావచ్చు. ఇవాళ తను మా గిరిజన బిడ్డ అయినా సరే మేము వెనుక వేసుకోవడం రాలేదు. మేము ఎక్కడ వెనుక వేసుకున్నాం, నీతి నిజాయితీ ధర్మంతో ఉన్నాం కాబట్టి. తమ్ముడు అశోక్ చైత్ర విషయంలో కూడా పనిచేసాడు. రఘురామ్ రాథోడ్ గారు ఒక సేవాలాల్ సేన నుంచి ఉన్నాడు మైదాన ప్రాంతంగా. అనేక మిత్రులు కూడా ఇవాళ ఎందుకు వచ్చినామంటే, దీన్ని కడుక్కోండి మీరు. ఈ FIR ఏదైతే ఉందో ఇది పచ్చి అబద్ధం. ఈ బిడ్డల పక్షాన మీరు నిలబడి మీరు దాన్ని ప్రూవ్ చేసుకోండి. మా జాతి ఇవాళ ఇటువంటిది కాదు, న్యాయం జరగాలి అంటున్నాం. ఇవాళ మీకు ఒక 2 విషయాలు చెప్పదలుచుకున్నాను. బాలాజీ గారు, మధు గారు అసలు నల్గొండలో ఎందుకు అరెస్ట్ అయ్యారు? పాయింట్ నెంబర్ 1. ఆ ఎస్పీ ఎందుకు, అక్కడున్న గౌరవనీయులైన ఎస్పీ ఎందుకు అరెస్ట్ చేయబడ్డాడు? వాళ్ళకు 3 నెలల సమయము మధు గారికి ఎందుకు ఇవ్వబడ్డది? ఆ మధు గారికి ఇవ్వబడ్డ తర్వాత తను జైలుకి ఎందుకు పోవడం జరిగింది? బాలాజీ గారితో పాటు మధు గారు కూడా ఎందుకు జైలుకి ఇవ్వబడ్డది? అసలు మంగ్లీ గారికి మధు గారికి సంబంధమే లేదంటున్నారు కదా. ఈ వివరాలు మేము కొద్ది రోజులలో మీకు తెలుపుతాం. పూర్తి డేటా, ఇటు దేవరకొండ కావచ్చు, ఇటు మాల్ కావచ్చు, ఇటు మల్లెపల్లి కావచ్చు, ఇటు కర్నూలు డోన్ కావచ్చు, లేకపోతే కర్ణాటకలో అనేక పేద బిడ్డలై ఇవాళ ఎవరు ఈ పేద బిడ్డలై రక్తమాంసం కాదా? మేము ఒకటే అడుగుతున్నాం, మీకు మంగ్లీ గారు ఏ మాత్రం చిత్తశుద్ధి ఉన్నా కానీ మీరు ఆ రోజు ప్రెస్తో కూడా మాట్లాడిన పద్ధతి కూడా మాకు నచ్చలేదు. నిజంగానే ఇవాళ మీ ఆడబిడ్డను కదా, మీ ముందు నిలబడ్డాను కదా, మీకెళ్ళి నేను బయటికి వచ్చిన కదా, మీరే కదా నన్ను నిలబెట్టినామంటే మరి ఈ 100 కోట్లది, ఈ 100 నుంచి 100 కోట్లది ఆరోపణలు వస్తున్నాయి, ఈ FIR అయింది, దీనిపైన నిజాలు మీరు బయట పెట్టండి. మేమేం అంటలేము. ఈ నిజాలేందో మాకు తెలుసు, మీకు తెలుసు. ఎందుకంటే నేను ఒక గిరిజన బిడ్డ లెక్కున్నా, నేను ఒక తెలంగాణ ఉద్యమకారు లెక్కున్నా. దేవరకొండ ఎంత కిలోమీటర్ మాకు తెలియవా? ఏమేం జరిగిందో
బయట పెట్టాలి అవన్నీ. మల్లెపల్లిలో తెలియదా, జహీరాబాద్లో ఏం జరిగిందో తెలియదా, అవన్నీ విత్ సాక్ష్యాలతో పాటు బయట పెడతాం మేము. డెఫినెట్గా మీ బిగ్ టీవీ వాళ్ళకు తెలుసు. మొన్న ఒక ఉస్మానియా బిడ్డ చనిపోయినా కానీ మీ బిగ్ టీవీ వాళ్ళు మంచిగా చేసిండ్రు. నా గురించి మీ అందరికీ తెలిసిందే. నిజాయితీ ఎక్కడున్నా, నీతి నిజం ధర్మం ఎక్కడున్నా మేము దాని గురించి పోరాడతాం. అందుకనే మేము ఇవాళ ప్రొడ్యూసర్ కౌన్సిల్కి ఎందుకు వచ్చినామంటే, ఇవాళ మంగ్లీ గారికి ఫిలింలో ఛాయిస్లు ఇచ్చేది సినిమాకు బలం ఎవరు? ప్రొడ్యూసర్స్. కాబట్టి మేమేమంటున్నామంటే ప్రొడ్యూసర్లు అందరికీ ఒకటి ఇచ్చిపోతున్నాను. నేను కూడా ఒక తెలంగాణ మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ జనరల్ సెక్రటరీగా గతంలో కూడా నేను మూవీస్ చేసిన లెక్క కూడా ఉన్నాను. కాబట్టి ప్రొడ్యూసర్లే సినిమాకు కీలకం. కాబట్టి ఇటువంటి ఆరోపణలు వచ్చిన మంగ్లీ గారిని ఇవి నిజాలు అని బయటకు తెలిసేలోపు తనని బహిష్కరించవలసిందిగా ఒక గిరిజన సంఘాలు ఉన్న కానీ, ఒక తెలంగాణ మూమెంట్ కారులు కానీ, లేకపోతే ప్రజల పట్ల నీతి నిజాయితీ ధర్మం గురించి కొట్లాడే వ్యక్తుల లెక్క మేము ఇక్కడికి వచ్చినాం. ప్రొడ్యూసర్ వాళ్ళకు కూడా మేము ఒక రిప్రజెంటేషన్ ఇచ్చినాం. అదేవిధంగా మాకు కూడా కింద ఎవరైతే అసోసియేషన్లో వాళ్ళకు కూడా ఇవ్వబోతున్నాం. ఎవరికి? నేను అందుకనే అంటున్నాను రవి గారు, సినిమాకు బలం ఎవరు? ప్రొడ్యూసర్స్. అందుకనే నేను నీకు డైరెక్ట్గా వచ్చేసి ఈ ఎఫ్ఐఆర్ కాపీతో పాటు ఈ ప్రొడ్యూసర్స్ వాళ్ళకు తన పైన వచ్చిన ఆరోపణలు మొత్తం కొట్టివేసి, అందుకనే మేము ఒకటే చెప్తున్నాము, ఇక్కడ కార్డు లేకపోయినా ఇవ్వాల్సింది ఎవరు? ప్రొడ్యూసర్స్ కదా, అవకాశాలు ఇవ్వాల్సింది ప్రొడ్యూసర్. అందుకనే మేము డైరెక్ట్ ప్రొడ్యూసర్ గారికి వచ్చేసి ఈమె నిజమని, ఎందుకంటే మేము కొట్లాడేది పేద బిడ్డల గురించి. పేదలకు నువ్వు నిజంగా న్యాయం చేయి, బయటికి రా, మీతో పాటు మేము కూడా ఉంటాం. అంతే తప్పించి విక్టిమ్ కార్డు వాడకండి, దయచేసి విక్టిమ్ కార్డు వాడకండి. బంజారా అంటేనే నీతి నిజాయితీ ధర్మం గురించి కొట్లాడటం. మాది లకీసా బంజారా లేకపోతే శివాలాల్ మహారాజ్ వారసులం. మేము ధర్మం గురించి కొట్లాడతాం. మేము ఏమంటున్నాం అంటే ఒకటే, ఆ మోసపోయిన బిడ్డలలో మెజారిటీ% కూడా 60 నుంచి 70% బంజారా బిడ్డల డబ్బులే కదా. ఇవాళ నువ్వు విక్టిమ్ కార్డు వాడనవసరం లేదు కదా. అంటే నువ్వు ఇలా హత్య చేసి ఒకవేళ ఆరోపణలు వస్తే అది కాదు అనే నిజమేది దాంది వస్తారు. ఇవాళ వాళ్ళు కూడా అందరూ మల్లెపల్లి, దేవరకొండ, లేకపోతే డోన్ కానీ, కర్నూలు కానీ, కర్ణాటక నుంచి కానీ వచ్చేటోళ్ళు నాకు అప్రోచ్ అవుతున్నారు. బట్ ఏంటంటే ఫస్ట్ ఇక్కడ మూలాలు ఎక్కడి? మొన్న తను మాట్లాడుకుంటుంటే నేను గత 30 రోజుల నుంచి నేను మొత్తం నష్టపోతున్నాం. ఎందుకు వచ్చిండ్రు? ఎట్లా మాట్లాడుతారు? అంటే నేను ఏమంటున్నా అంటే రవి గారు, మీరు ఎన్ని చెప్పినా మీ ఛానల్ వాళ్ళకు నేను నిజాలే చెప్తాను. యాక్టింగో అది నిజమో మీ మీడియా వాళ్ళకి తెలుసు, ప్రజలకు తెలుసు. మేము ఇవాళ రావడం గల కారణం ఎందుకు? ఈ 5-6 రోజుల నుంచి మాకు బాధితుల్లో కొంతమంది మమ్మల్ని అప్రోచ్ అవుతున్నారు. ఎందుకు? ఒక ఆడబిడ్డ కదా, ఎందుకు కష్టపడి వచ్చింది కదా, ఎందుకు ఒక ఇదే యూట్యూబ్ ఛానల్లోకి వెళ్ళి V6 ఛానల్కి వెళ్ళి తన గాత్రంతో అనుకున్నాం. కానీ నువ్వు ఎవరైతే నిన్ను లేపినరో ఆ పేద బిడ్డలను వాళ్ళకి అన్యాయం జరిగినప్పుడు నువ్వు నిలబడాలి. ఎవడైతే 100 కోట్లు వసూలు చేసిండ్రో ఆ మధు పైన మీరు కంప్లైంట్ అప్పుడు పెట్టలేదు. మీ మీడియా వాళ్ళు ఏంది ఆ లాయర్ పైన పెట్టినంటుంది కానీ సుబ్బు పైన కానీ నువ్వు మధు పైన ఇప్పుడు ఆరోపణలు చేసినావు. ఇప్పుడు బిగ్ టీవీ ఛానల్ నేను వాడుకొని పెట్టుకుంటా అంటే మీరు నా పైన కదా కేసు పెట్టాలి. ఆ నిజాలన్నీ బయటకు వస్తున్నాయి. ఒక 2-3 రోజుల తర్వాత విత్ ప్రూఫ్స్తోని మాట్లాడడం కాదు. సంపత్ నాయక్ గురించి మీ అందరికీ తెలిసిన విషయమే. నేను ఏమంటున్నానా, నువ్వే చెప్పడం కాదు. ఇవాళ కేసు నువ్వో నేనో కట్టను. పోలీస్ డిపార్ట్మెంట్లో ఎవరు చేస్తారు? A5 మంగ్లీ గారు అనేది ఇది FIR చూపిస్తున్నాను నేను. ఇది నేను ఫైనల్గా ఒకటే చెప్తున్నాను, ప్రొడ్యూసర్ కౌన్సిల్ కానీ లేకపోతే మా అసోసియేషన్ కానీ నిజాలు బయటకు వచ్చే వరకు, ఎందుకంటే ఈ ప్రొడ్యూసర్స్గా పేద బిడ్డలకు మోసం చేసిన అనే ఆరోపణలు ఉన్నాయి. కాబట్టి ఇవి నిజాలు తెలిసే వరకు తనకు ఏ ఈవెంట్తో పాటు, ఏ సినిమాలతో పాటు, ఏ పాటలతో పాటు, ఏ ఆర్గనైజేషన్తో పాటు దయచేసి ఇవ్వకండి. ఇవాళ మీ సినిమాలు కూడా చూడాలంటే ఈ పేద బిడ్డలే, అది ఏ సినిమా హీరో అయినా సరే ఈ పేద బిడ్డలే చూస్తున్నారు. నువ్వు దీన్ని వాడుకొని ఏం చేయాలనుకుంటున్నావు? ఇలా మోసమే కదా. వాళ్ళకి నిలబడు, రండి. నిజంగా మోసాలు ఎవరైతే చేసిండ్రో ఇవాళ CID గారికి ఇచ్చిండ్రు అంటున్నాం కదా. మేము తనని కూడా ఇప్పుడు మేము తప్పు పట్టట్లేదు. మేమేమంటున్నాం, A5గా నీ పైన అయింది, తనకు నిజంగా జస్ట్ దర్యాప్తు పూర్తయ్యే వరకు తనకి అవకాశాలు ఇవ్వద్దు. ఇవాళ ఒక గవర్నమెంట్ ఆఫీసరు మంగ్లీ గారు
మంగ్లీ గారు మధు విషయంలో ఏంటి మీ స్టాండ్ ఏంటి మరి? మధు విషయంలోన ఆల్రెడీ తను అరెస్ట్ అయ్యాడు. మాకు ఆల్రెడీ వస్తున్నాయి, ఇంటిమేషన్స్ వస్తున్నాయి. మధు గారు ఎక్కడెక్కడ పోయారు, ఎవరెవరితోని పోయారు, ఎవరెవరితోని కలిశారు, అవన్నీ విత్ డాటాతో ఇస్తాం మేము. నేను డెఫినెట్లీ ఇదే 2 డేస్లో మీ అందరికీ, మీ మీడియా వాళ్ళకి పిలుస్తాను, విత్ డాటాతోని పిలుస్తున్నాం. ఇవాళ గిరిజన మాతో పాటుగా ఇవాళ గిరిజన సంఘాలు, సేవాలాల్ సంఘం కానీ, లేకపోతే తమ్ముడు మిత్రుడు అశోక్ గారు కానీ, అన్న సురేష్ గారు కావచ్చు కానీ, లక్ష్మణ్ అన్న గారు కావచ్చు కానీ, మేమందరం రూపేష్ అన్న గారు కావచ్చు కానీ, మేమందరం ఎందుకు వచ్చినంటే నీతి నిజాయితీని బతికించండి, పేద బిడ్డల పక్షాన మా గొంతు ఎప్పటికీ ఉంటుందని చెప్పడానికి వచ్చినాం. సంపత్ గారి రమావత్ మాకు చెప్పాడు కదా, ఈ మంగ్లీకి సంబంధం లేదా, ఇన్వాల్వ్ చేయొద్దని ఆయనే స్వయంగా చెప్పిండు కదా. నేను మీకు అడిగిన తొలివేలుగా అడిగిన క్వశ్చన్కి విత్ ప్రూఫ్స్తోని విత్ 2 డేస్లో అన్నీ తెలుస్తాయి, అన్నీ డాటా తీస్తే. సమాజంలో కొంచెం పేరొచ్చుడుతోనే లేకపోతే ఈ సమాజాన్ని వాడుకొని ఈ విధమైన మోసాలు చేయద్దు. గతంలో మైక్రో ఫైనాన్స్ మోసాలు కావచ్చు, లేకపోతే అనేక మోసాలు మనం చూసినాం. ఇవాళ మీకు కనిపించడానికి ఇవి 5 లక్షలు 10 లక్షలు కనిపిస్తున్నాయి కావచ్చు, కానీ ఇవాళ వాళ్ళ బిడ్డలకు, ఇవాళ వాళ్ళ పెళ్ళిళ్ళు, వాళ్ళు పుస్తలు అమ్ముకొని అనేక మంది వాళ్ళ డబ్బులు ఇచ్చిండు. మాకు నిజాలు మా దగ్గర కొంతమంది వస్తున్నారు, ఆరోపణలు మాకు వస్తున్నాయి, వాళ్ళకు భయభ్రాంతులకు గురి చేస్తున్నారు. ఒకవేళ మీరు కానీ బయటికి ప్రెస్ వాళ్ళకు, మీడియాకు వచ్చి చెప్తే మేము మీకు ఇచ్చే డబ్బులు కూడా ఇవ్వం, మేము జైల్లోకి పోతాం కావాలనుకుంటా అంటున్నారు. అవి లేదు, నేను విత్ సాక్ష్యంతో వస్తాను, విత్ వీడియోస్ ప్రూఫ్స్తో ఇస్తాను. బిగ్ టీవీ వాళ్ళకు, తొలివేలు వాళ్ళకు, యోయో ఛానల్ వాళ్ళకు, ఏబిఎన్ వాళ్ళకు. మొన్న ఏబిఎన్ కూడా ఒక విద్యార్థి చనిపోతే బాగా క్రియేట్ చేసింది, బాగా చూపించింది. మేము ప్రతి ఒక్కరికి విత్ వీడియో విజువల్తో మేము వస్తాం, విత్ ప్రూఫ్తో వస్తాం. అంతవరకు ఆరోపణలు ఉన్నాయి కాబట్టి గిరిజన సంఘాలు మంగ్లీకి మద్దతు ఇస్తూనే కొంతమంది మీడియా వాళ్ళు ఆమెను తప్పుగా చిత్రీకరిస్తున్నారు, ఆమెను బదనాలు చేసే ప్రయత్నం చేస్తున్నారు, కామెంట్ చేస్తున్నారు. సో గిరిజన సంఘాలు వాళ్ళకి ఏమైనా చెప్పదలుచుకున్నారు? నేను ఎవరి అభిప్రాయం వాళ్ళకు ఉంటుందన్న, డెఫినెట్గా చెప్తున్నాం. మిగతా కమ్యూనిటీ విషయాలకు వస్తే ఎటువంటి, ఇక నేను ఈ విషయాలను చెప్పుకోలేను, ఎటువంటి మతాల పేరుతో పెళ్ళిళ్ళు చేసుకుంటారో అటువంటి వాళ్ళకు కూడా ఎటువంటి వాళ్ళు మతాలు సపోర్ట్ చేసుకుంటారో మీ అందరికి తెలిసిందే. కానీ మేము ఆ కోవకు రాము. మేము లకీసా బంజారా వారసులము. నీతి నిజాయితీ ధర్మం ఉంది కాబట్టి ఆ బుడదను మీరు చల్లుకొని, నేను ఆమెకు కూడా ఏంటంటే మీరు కడిగిన ముత్యం లెక్క బయటికి రండి అంటున్నాం. మేము ఒకటే అంటున్నాం, ఇక్కడ ఉన్నాయని ఆ ఆరోపణలు తుడిపేసుకోండి. ఇవాళ ఇప్పుడు ఉన్నాయని ఇక్కడ గిరిజన సంఘాలే కదా, నేను కూడా ఒక బంజారా బిడ్డను, బంజారా బిడ్డ ఇక్కడ అందరూ వచ్చింది బంజారా బిడ్డలమే. మా ఏమంటున్నాం, నీతి నిజాయితీ కొరకు ధర్మం గురించి మేము కష్టపడుతున్నాం, కొట్లాడుతున్నాం. ఏ ప్రొడ్యూసర్, ఏ ఈవెంట్ ఆర్గనైజేషన్ తిన ఆరోపణలు నిజమయ్యే వరకు, అంటే అబద్ధాలు పేద బిడ్డలకు న్యాయం జరిగే వరకు తనకు సపోర్ట్ చేస్తాం. వస్తాం రవి గారు, మీకు బాగా తెలుసు, 15 సంవత్సరాల నుంచి మీరు నన్ను చూస్తున్నారు, అనేక ఇంటర్వ్యూలు చూస్తున్నారు. డెఫినెట్గా థ్యాంక్ యూ అన్న.